అంతర్జాతీయ మానవ హక్కుల సంఘంలో కీలకమైన కమిటీకి సౌదీ అరేబియా నేతృత్వం వహించడం వివాదాస్పదమవుతోంది. మానవ హక్కుల్ని ఏమాత్రం పట్టించుకొని ఆ దేశానికి ఇలాంటి కీలకమైన బాధ్యతల్ని ఎలా అప్పగిస్తారంటూ ఐక్యరాజ్య సమితిపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువగా ఎక్కడ జరుగుతాయని దేశాల లిస్టు తీస్తే అందులో మొదటి స్థానంలో ఉంటుందట సౌదీ అరేబియా. మతపరమైన స్వేచ్ఛ, మైనారిటీలు, మహిళల హక్కుల్ని కాపాడటంలో సౌదీ చరిత్ర అత్యంత దారుణంగా ఉంది. అలాంటి దేశానికి మానవ హక్కుల సంఘంలో కీలక కమిటీని అప్పగించింది ఐక్యరాజ్య సమితి. తలలు నరికి చంపే శిక్షను అమలుపరిచే వాళ్లు కావాలంటూ సౌదీ ప్రకటన ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకే హెచ్ఆర్సీలో నిపుణుల కమిటీకి నేతృత్వం వహించే పదవిని ఆ దేశానికి కట్టబెట్టింది యుఎన్ఓ. ఐక్యరాజ్య సమితిలో రాయబారిగా ఉన్న ట్రాడ్ హెచ్ఆర్సీలో నిపుణుల కమిటీకి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ కమిటీలో 5 దౌత్యవేత్తలుంటారు. వీరు ప్రపంచవ్యాప్తంగా హెచ్ఆర్సీలో నిపుణులుగా వ్యవహరించేందుకు పనికొచ్చే వారిని ఎంపిక చేస్తారు. వీరే ఆయా దేశాల్లోని మానవ హక్కుల ఉల్లంఘన తదితర వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. ఇలాంటి కమిటీకి నేతృత్వం వహించే బాధ్యతను సౌదీకి అప్పగించడంపైనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు సహించని దేశం ప్రపంచవ్యాప్తంగా జరిగే మానవ హక్కుల ఉల్లంఘనల్ని అరికట్టడంలో ఎంతవరకు సఫలీకృతమవుతుందని ప్రశ్నిస్తున్నారు.